ఈ దినవాక్య ధ్యానాంశం. ఆశలు వదులుకున్నావా? సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు ఓడ నడిపించు నావికుడు ఎంత కష్టమైనను తన ఓడతో ఆ తుఫాను ఎదుర్కొంటాడు, పోరాడతాడు. కానీ ఓడను ఏమాత్రమూ ప్రక్కకు నడపడు. ఎందుకంటే ఓడను ప్రమాదం నుండి తప్పించడానికి ఎడమకైనా కుడికైనా త్రిప్పిన ఎడల ఆ ఎత్తైన అలలు ఆ ఓడను కూల్చివేస్తాయి. అలా కాక వెనుకకు మళ్ళిస్తే ఆ గాలివాటమునకు ఆ ఓడ కొట్టుకుని పోతుంది. గనక తుఫాను వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడమే శ్రేయస్కరం, క్షేమకరం. ప్రియ స్నేహితుడా, ఈరోజు నీ జీవితం తుఫానులో చిక్కుకుందా? ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం, అపజయం, అపనిందలు, వలయాలలో చిక్కుకుందా? నీ కుటుంబం, నీ సంఘం, నీ పరిచర్య, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ ఆస్తి అలల చేత అటు ఇటు కొట్టబడుతుందా? నీ శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనలేక నీ విశ్వాసము చాలక పరిస్థితులకు రాజీ పడిపోదామని అనుకుంటున్నావా? నీ ఆత్మీయ పోరాటాన్ని గాలివాటానికి వదిలి నీ ఆత్మీయ యాత్ర ముగించి వెనక్కి తిరిగిపోదామని తలస్తున్నావా? నేను జయించలేను, నేను ముందుకు సాగలేను, నేను ఈ సేవ చేయలేను, ఈ సంసారం చేయలేను, నేను భరించలేను, నా వల్ల కాదు అని నీలో నీవు అనుకుంటూ నిట్టూర్పు విడుస్తూ ఏమైతే అదే అవుతుందిలే కానీ అని నిరుత్సాహపడిపోతున్నావా? అయితే ఇప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు పడిన ప్రయాస, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు కాపాడుకున్న నీ సాక్ష్యము శ్రమలని అలల తాకిడిలో సమాధి కావలసిందేనా? లేదు ప్రియ సహోదరుడా, లేదు. నీవు అలా వెనకంజ వేయడానికి వీలు లేదు. నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి వీల్లేదు. దిక్కుమాలిన స్థితిలో ఉన్న నిన్ను చేరదీసుకొని పిలుచుకొని తన రక్తముతో నిన్ను కొనుక్కొని కడుక్కున్న ఆ ప్రేమమూర్తి అయిన దేవుడు ఏ రీతిగా నిన్ను అర్ధాంతరంగా నట్టనడి సముద్రములో మునిగిపోనిస్తాడు? నువ్వు విచారముతో దిగులుతో కృంగిపోతూ ఉంటే ఎలా మౌనముగా ఉంటాడనుకుంటున్నావు? దయచేసి దేవుడు నీకు చేసిన వాగ్దానములు జ్ఞాపకమునకు తెచ్చుకో. ఆయన పిలిచిన పిలుపును గుర్తు చేసుకో. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని జ్ఞాపకముంచుకో. తన శిష్యులను అద్దరికి వెళ్ళమని యేసయ్య ఆజ్ఞాపించి కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ శిష్యులు యేసయ్య చెప్పినట్లుగా సముద్రములో పయనిస్తూ ఉండగా హఠాత్తుగా సముద్రము చెలరేగింది. అలలు పైకి ఎగసిపడుతూ ఉన్నాయి. నట్టనడి సముద్రములు వారు భీకరగాలి తుఫానులో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఎటుపోవాలో పాలుపోక ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం చేతకాక చింతిస్తూ ఉండగా యేసయ్య వారిని దిక్కుమాలిన వారిగా వదిలిపెట్టాడా? వారిని ఆ తుఫానులో నాశనము కానిచ్చాడా? లేదు ప్రియ స్నేహితుడా, కానే కాదు. హఠాత్తుగా ఆయన తన శిష్యుల దగ్గరకు బహు ఆశ్చర్యకరమైన రీతిలో నీళ్లపైన నడిచి వచ్చి వారి చుట్టూ అలుముకున్న గాలి తుఫానును, చెలరేగుతున్న అలలను గద్దించి తన శిష్యులను సురక్షితంగా అద్దరికి చేర్చిన దేవుడు నీ చుట్టూ ఉన్న భయంకరమైన శోధనలను, వేదనలను, తుఫానులను అణచి నిన్ను క్షేమముగా అద్దరికి చేర్చాడా? నీ విశ్వాసము కోల్పోక యేసయ్య ఎంతైనా నమ్మదగిన వాడిని గ్రహించి నీ ప్రయాణాన్ని, నీ పోరాటాన్ని, నీ ప్రయాసను ఆయన చేతులకు అప్పగించుకో. ఆయన నీ నావలో అడుగు పెడితే చాలు, నీ చుట్టూ ఉన్న భీకర వాతావరణము ఒక్కసారిగా ప్రశాంతముగా మారిపోగలదు. కాబట్టి నీవు నీకున్న పరిస్థితులను బట్టి బెదిరిపోక, చెదిరిపోక, కృంగిపోక, వెనకంజ వేయక, కుడి ఎడమలకు తొలగిపోక, దేవునిపై నీకున్న విశ్వాసమును బట్టి నీ ఆత్మీయ యాత్రలో ఎన్ని తుఫానులు ఎదురైనా వెనకంజ వేయక యేసయ్య పేరిట ముందుకు దూసుకునిపో. అద్దరికి క్షేమముగా చేరుకో. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7 చూస్తున్నాం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.